నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి విశ్వమణి బాబు గారు. లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి చాలా చక్కటి నియమాలు చెప్తూ ఉంటారు. అసలు ఈ విశ్వ నియమాలు ఎలా వర్కౌట్ చేయొచ్చు, ఎలా వర్క్ అవుతాయి, సో వాటిని అసలు ఎలా అనుసరించాలి, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి సార్. మామూలుగా అఫర్మేషన్స్ చేయాలి అని అంటే 5x55 అనే రూల్ ఒకటి ఉంది అని అంటారు కదా. సో మరి ఈ 5x55 రూల్ ఎలా వాడాలి, ఎలా చేయాలి అంటారు, ఒకసారి చెప్తారా సార్? ఎస్, చాలా మంచి కోరిక అండి. 5x55 5 5 5 3 5లా 3 5 15 15 1 5 అనమాట. 1 5ని కూడితే ఎంత? 6 పవర్ ఉందా లేదా? ఉంది. అంటే ఉంది, లేదంటే లేదు. వచ్చిందంటే వచ్చే తీరాలి, అంతే రూల్ అది. నీ మాట మంత్రంలా పనిచేస్తుంది. 5x55 ఇంతకు ముందు కూడా చెప్పాను, డైరెక్ట్గా ఒక వీడియో చూసి చేయకండి. ఎక్కువ రోజులుగా నెలలుగా వీడియోలు చూసి సక్సెస్ వాళ్ళకి జరుగుతుంటాయి. వాళ్ళు ఏది చేసినా జరుగుతాయి పాజిటివ్గా ఉన్న వాళ్ళకి. డైరెక్ట్గా చేయకండి ఏది. కానీ ఒక కొత్తగా చూసేవాళ్ళకి నేను చెప్పేది, పాతగా నెలల పక్కన సంవత్సరాల పక్క చూసేవాళ్ళు చేసుకోవచ్చు. అంటే మైండ్ పాజిటివ్గా ఉన్న వాళ్ళు ప్రతిదీ ఏది డైరెక్ట్గా చూసినా చేయొచ్చు. వాళ్ళ మైండ్ పాజిటివ్గా ఉంటేనే. కొంతమంది నెలలో సంవత్సరాలు చూసినా కానీ మైండ్ నెగిటివ్లోనే ఉంటారు. వాళ్ళు చేయడం లేదు, వేస్టే, టైం వేస్ట్ నువ్వు చేసేది. 5x55 రాయాలంటే చాలా టైం పడుతుంది. సింపుల్గా ఎత్తుకున్నా కూడా 2 hours అయినా పడుతుంది. లేదన్నా బాగా పాజిటివ్గా రాసేవాడు అయితే 1.5 hour అయినా పడుతుంది అది. అంటే ఒక కోరిక తీసుకొని 5 రోజులు, 5 అంటే 5 రోజులు, 55 అంటే 55 సార్లు. 5 ఇంట్ అన్నాడు, 55 5 రోజులు చేయండి. క్రమంగా ఒకే టైం ఫాలో చేయండి. 55 సార్లు చేయండి. ఒకసారి రోజుకి 55 సార్లు రాయండి అన్నాను. రాయలేను, 5 days ఎవ్రీడే 55 ఒకే టైం ఫాలో చేయండి. టైం కూడా ఒకటే. ఎస్, ఉదయం పూట చేయండి వీలైనంత వరకు. మీకు వీలు కాని పక్షంలో, అంటే షిఫ్ట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఏదో మాకు వేరే మార్గాలు లేని వాళ్ళు నైట్లో అయినా చేసుకోండి. రెండే పక్షం అది. అంటే నైట్లో అయినా చేయండి. ఉదయం మాత్రం చాలా సక్సెస్ వచ్చింది. నైట్ చేసినా ఒకటే టైం, పగలు చేసినా ఏదైనా ఒక టైం క్రియేట్ చేసుకుని ఫ్రీగా ఎప్పుడు ఉంటుంది. అంతే, దీనికి టైం పడుతుంది. 2 hours మించి పడుతుంది. 1.5 hour పైనే 2 hours పడుతుంది. ఆ టైంని క్రియేట్ చేసుకుని ముందుగా ఒక కోరిక తీసుకోండి. ఏదైనా ఒక కోరిక ఈరోజు స్టార్ట్ చేయబోతారు కదా. ఇప్పుడు ఉదయం అనుకో, నిద్ర లేచినావు, ఒక కోరికని క్రియేట్ చేసుకో. అద్దం దగ్గరికి వెళ్ళిపో. అంటే బాత్రూమ్ గీత్రూమ్ పోయేసి వస్తావు కదా, అంతే పోయేసిన తర్వాత అద్దంలో ఆ కోరికని ఎన్నిసార్లు ఇష్టమైన సార్లు చెప్పండి. ఇది రాసిన తర్వాత రాయి పని లేదు. కోరిక ఏది అనుకున్నావు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ గురించి చెప్తాను. నాకు ఈ 2025 సంవత్సరంలో మంచి కుటుంబం నుంచి అందమైన, మంచి గుణాలు కలిగిన, మంచి డబ్బున్న అబ్బాయి సంబంధం నా ఇంటికి వచ్చింది. డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని ఒక సంబంధాన్ని గురించి రాసినావు అనుకో. మీ గురించి చెప్పాను అంటే వాళ్ళకి ఎలా కావాలో అలా రాసుకొని ఆ పాయింట్ని తీసుకొని అద్దంలో ఎన్నిసార్లు ఇష్టమో అన్నిసార్లు చెప్పండి. లెక్కేయకూడదు. ఎన్నిసార్లు అయినా చెప్పండి, ఆ వాక్యాలే చెప్పండి. బాగా ట్రైన్ అవుతుంది. నువ్వు ఏం చెప్తున్నావో అది ఇస్తున్నది. నువ్వు చెప్పింది తిరిగి రిటర్న్ వస్తున్నది మిర్రర్లో నుంచి. ప్రతిబింబం అదే. ప్రతిబింబం చూడాలి, నీ ఇన్నర్ మైండ్ వినాలి. నువ్వు చెప్పేదాన్నే ప్రతిబింబం చూడాలి, నీ ఇన్నర్ మైండ్ వినాలి. ట్రైన్ అవుతున్నది. నువ్వు ఏం చెప్తావు. అందుకే చెప్పాను, మరలా కూడా చెప్తుంటాను. మిర్రర్ గురించి ఎంత చెప్పినా చాలదు. నవ్వితే నవ్వుతుంది, ఏడుస్తుంది, కొడుతుంది, తంతుంది. నువ్వు నవ్వలా, ఏడవలా, కొట్లా, తనలా, నవ్వుతూ చెప్తున్నావు. వచ్చింది సంబంధం, మంచి అబ్బాయి అన్నావు, అదే వచ్చేపోతుంది. ఇంకా అదే చెప్తున్నావు. నువ్వు చెప్పింది అవును ఇస్తాను అన్నట్టు అది ఆన్సర్. వచ్చింది అంటే వస్తుంది రా, ఉండరా, పంపిస్తాను ఉండరా అనే లెక్క. ఎన్నిసార్లు ఇష్టమనిసార్లు చెప్పేయండి. కూర్చోండి. ఒకే టైం. పాస్ పోవాలన్నా కూడా రాయికి ముందే పోవాలి. అర్థంలో చెప్పేసుకోవాలంటే కూడా పాస్ పోవచ్చు. లేదు అంతకుముందు పోవాలన్నా పోండి. కానీ రాసేటప్పుడు మధ్యలో మాత్రం పోకండి, డిస్టర్బెన్స్ అనమాట, కదలకూడదు. అందుకే పాస్ అనేది ముందు కావాలంటే వెళ్ళండి. అంతే చెప్పేసినారు. ఒక పేపర్ తీసుకోండి. మీలైతే ఎల్లో పేపర్, రెడ్ పెన్ను తీసుకోమని. దొరికిన వాళ్ళు మీకు దొరికిన పేపర్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, కూర్చోండి స్టడీగా. ఎట్టని ఏం రూల్ లేదు. ఎల్లో పేపర్, రెడ్ పెన్ అంటే వాళ్ళకి ఆ ఎల్లో పేపర్ దొరికిన వాళ్ళకి రెడ్ పెన్. దీంతో మామూలు పేపర్లతో రాసేవాడు ఏ పెన్ అయినా పర్లేదు. కూర్చో. 1 2 సీరియల్ లేకుండా రాయకూడదు స్కూల్లో. 55 సార్లు కావద్దా? 1 అంటే 2 అంటే ఏంది 3 55 సార్లు సీరియల్ పడాలి. ఆ ఒక వాక్యాన్ని సంబంధం వచ్చిందా అన్నావు కదా, లేక డబ్బు వచ్చిందా, ఏ కోరిక తీసుకుంటే ఆ కోరిక ఒకసారి రాసినావు. అదే వాక్యాన్ని 55 సార్లు రాసుకుంటూ పోవాలి. 1 2 3 4 ఒకే వాక్యమే నువ్వు చెప్తున్నది, దాన్నే రాయాలి 55 సార్లు. 55 సార్లు రాయాలి, దాన్నే రాయాలి. ఇలా 5 రోజులు క్రమంగా తప్పకుండా ఈరోజు 4:30కి కూర్చున్నావు అనుకో, అలా చేయాలి. అంటే బాగానండి, మరలా చెప్తాను, అంటే రాసే ముందు ధ్యానం చేయాలి. బాగానండి అంటే చూడండి, ఒక కోరిక తీసుకోండి. అద్దంలో ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పండి. కొంచెంసేపు పేపర్ పెన్ను ముందర పెట్టుకొని ధ్యానం చేసేయండి.
అంటే అది జరిగినట్టు, వచ్చేసినట్టు, మీకు అనుకున్న కోరిక నెరవేరిపోయినట్టు 21 నిమిషాలు ధ్యానం చేసుకోండి. కూర్చొని ఆ పేపర్ పెన్ ఎత్తుకొని 1, 2, 3, 4 అని 50 సార్లు రాసి అంకెలేసి 50 సార్లు అదే వాక్యాన్ని రాసేయండి. ఇలా ఈరోజు 4:30కి ధ్యానం చేశారు, 4 గంటల 50 నిమిషాలకి కరెక్ట్గా రాశారనుకో, డైలీ అదే విధంగా క్రమంగా 5 రోజులు రాసేయండి. 55 సార్లు రోజు ఆటోమేటిక్ కోరిక నెరవేరబడుతుంది. సార్ అంటే మర్చిపోవాలి, రాసేసి వచ్చేసినట్టే ఫీల్ అవ్వాలి మీరు. మళ్ళీ వచ్చినా రాదా, రాసినేనే వచ్చినా రాదా అనేసి మళ్ళీ వెళ్ళకూడదు. వచ్చేసింది అంటే నీ రూల్ ప్రకారం వచ్చినట్టుగా చెప్పినావా, అది వచ్చేసింది అని మర్చిపో, అది వచ్చేస్తుంది ఎలాగైనా. సార్ బాగానే ఉంది సార్, మీరు రాయమన్నారు, పెన్ ఎత్తుకోమన్నారు, పేపర్ ఎత్తుకోమన్నారు, మేము తెలుగు త్వరలో ఉన్నాం కదా సార్, చదువు రాని వాళ్ళు అంటే తెలుగు త్వరలో వాళ్ళు అంటే ఇంగ్లీష్ త్వరలు రాసినారు, అక్కడ ఇంగ్లీష్ త్వరలు రాసుకున్నారు పెన్ను పేపర్ ఎత్తి. చదువు లేని మా త్వరలో ఉన్నారు, నా శిష్యులు బోరుడు మంది ఉన్నారు చదువు లేని తెలుగు త్వరలు. వాళ్ళు మేము ఎలా చేయాలి సార్ అంటే, ఏదైనా పూసలన్నీ ఎత్తుకోండి, లేక రాళ్ళన్నా తీసుకోండి, ఒక బౌల్ తీసుకోండి, 55 పూసలో రాళ్ళు దాంట్లో నింపండి, వచ్చి పెట్టుకోండి. అర్థంలో ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పేయండి ఆ కోరికనే. వాళ్ళు రాయమన్నాను, మీకు రాయమని చెప్పలా, చెప్తారు అనండి. ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పేయండి. బౌల్ మొదలు పెట్టుకొని రాళ్ళు పూసలు ఉన్నాయి కదా, 55 కరెక్ట్గా ఉండాలి దాంట్లో, దాన్ని నింపుకోండి. పెద్ద బౌలే తీసుకోండి, వాళ్ళు దొల్లి పడిపోతుంది, మిస్ అయిపోతుంది, లోపలికి ఉండేటట్టు ఉండాలి. కొంచెం పెద్ద బౌలే తీసుకొని పెట్టుకునేసి 21 నిమిషాలు ధ్యానం ఊహించుకోండి. చదువు లేని వాళ్ళు తెలుగు దొరలకి అది జరిగినట్టు వచ్చినట్టు హ్యాపీగా ఊహించుకునేయండి. అట్టే కూర్చొని బౌల్ చేతులు పెట్టుకో. అర్థంలో చెప్పినవే నాకు చాలా సులభంగా ₹1,00,000 వచ్చినందుకు డబ్బులకి స్వానికి కృతజ్ఞతలు, ఒక రాయి ఎత్తి కింద పెట్టేయి. బౌల్లో ఉన్న 55 అది చెప్పినావు, మళ్ళీ అదే వాక్యాన్ని చెప్తూ ఇంకొక రాయి ఎత్తి కింద పెట్టు. ఇలా 55 సార్లు చెప్పి పెడుతూ ఉండు. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి నేను ఫాలో చేయలే ఈ చదువు లేని వాళ్ళకి. కొన్నాళ్ళుగా నేను చదువు లేని ఒక లేడీ గట్టిగా అడిగితే చేయించాను, అడవిలో పాస్ అయిపోయింది. ఎస్, మళ్ళీ చేయిస్తూ ఉంటే అందరికి పాస్ అవుతున్నది. ఇది నా సొంతంగా నేను ప్రయోగంలో పెట్టాను. అంటే నేను గురువుల దగ్గర నేర్చుకున్నది కాదు ఇది. నేను ఎందుకు ఇలా చేస్తే ఎందుకు జరగదానిగా జరిగే తీరుతుంది, అలా రాస్తే జరగడం ఏంది, ఇలా ఎందుకు జరగదని పెడితే ఆటోమేటిక్ జరిగింది. అంటే ఇలా చేశాను, మరి వాటిని ఏం చేయాలి సార్? రాళ్ళు ఎత్తి భద్రం పెట్టుకు 5 రోజులు కావద్దు నీకు. 5 రోజుల తర్వాత ఎత్తిపోయి ఎక్కడైనా పూడ్చేయి, అంతే. పారేస్తే ఎవరైనా తొక్కుతూ ఉంటారు కదా, నీ కోరికలు కదే కోరికలు రాళ్ళు లేని రోజు ఎక్కడైనా మంచి తొక్కని చోట్ల ఒక చెట్టు కింద పక్క పుచ్చిపారేయండి. అంటే 5 రోజులు క్రమంగా చేసేయి. చదువు ఉన్నవాడు కన్నా చదువు లేనివాడు సక్సెస్లో ఉన్నాడు. నెగిటివ్ రిలీజ్ చేయరు వాళ్ళు, ఆటోమేటిక్ జరుగుతాయి. ఇలా ప్రతిరోజు చేయండి, 5 రోజులు చేసుకోండి, క్రమం తప్పకుండా చేయండి, బాగా ఊహించుకోండి, ఆ పని సులభంగా జరుగుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 5 రోజులు 5 into 55 టెక్నిక్ చేసి నేను కోరుకున్న దాన్ని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నవారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.